హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. సో మనం ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. వై వీ లాట్ పవర్ ప్లాట్ఫామ్. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఎందుకంత హై డిమాండ్, ఇది కూడా మనం అయితే తెలుసుకున్నాం. సో ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఖచ్చితంగా మీరైతే ఆ వీడియోస్ ని చూసి ఈ వీడియోని చూస్తే మీకైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇంకా మీరైతే ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా, డన్, ఓకే. సో ఈ వీడియోలో అయితే మనం మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మీలో ఎవరికైనా ఆల్రెడీ దీని గురించి తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నేనైతే ప్రతి కామెంట్ ని చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే నేను స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే అసలు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో మనకి ఏమేమి ఉంటాయి. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇట్ ఈస్ అ సూట్ ఆఫ్ 4 ప్రోడక్ట్స్. అంటే ఇది ఒక ప్యాకేజ్ ఆఫ్ 4 ప్రోడక్ట్స్. అంటే ఏంటి, ఇక్కడ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో ఈ 4 ప్రోడక్ట్స్ని మనం ఒక సూట్ అంటే ఏంటి, ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటారు. సో ఈ పవర్ ప్లాట్ఫామ్లో మనకి ఫస్ట్ లాంచ్ అయ్యింది వచ్చి పవర్ బిఐ. సో చాలా మందికి తెలిసే ఉంటుంది పవర్ బిఐ అంటే ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే బిజినెస్ అనలిటిక్స్ కోసం యూజ్ చేస్తారు. సో మనం ప్రతి ఒక్కటి ఇన్ డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అంటే పవర్ బిఐ అంటే ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఏంటి అంటే మనకు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్తో మనం ఎలాగైతే గ్రో అవ్వాలి అండ్ లాస్ అవుతున్నా ఏం జరుగుతున్నా కానీ బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనకి పవర్ బిఐ అనేది మన ఒక బిజినెస్కి ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ లాగా యూజ్ అవుతుంది. అంటే యూజింగ్ పవర్ బిఐ మీరు ఆ బిజినెస్ గ్రోత్ని చూడొచ్చు. అండ్ అంటే ఆ అనలిటిక్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సేల్స్ అయ్యాయి మీకు ఈ మంత్. సో ఈ మంత్లో 10,000 సేల్స్ అయ్యాయి. మోస్ట్ సేల్స్ దేంట్లో అయ్యాయి అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయింది, ఇది కానీ తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా పర్చేస్ చేసుకొని మనం ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు. సో ఈ విధంగా పవర్ బిఐలో మీరు ఈజీగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, విజువల్ రిప్రజెంటేషన్స్ అండ్ ఈ విధంగా చార్ట్స్తో, ఈ విజువల్ రిప్రజెంటేషన్స్తో మనం చూపించచ్చు ఒక మేనేజర్కి, సిఈఓకి, ఎవరికైనా కానీ. సో దట్ ఏ కంపెనీ అయినా ఈజీగా వాళ్ళ కంపెనీ అనాలిసిస్ చూసుకొని ఏది మనకి బెస్ట్ అనేది తెలుసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పవర్ బిఐలో చేస్తారు. సో దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఓకే. అండ్ పవర్ యాప్స్. సో పవర్ బిఐ లోగో మీరు చూసారు కదా, ఇది ఇట్లా సింబల్ ఉంటుంది. పవర్ యాప్స్కి లోగో ఇది. ఓకే. పవర్ యాప్స్ అంటే ఏంటి, ఈ నేమ్లోనే ఉంది, ఇదొక పవర్ఫుల్ అప్లికేషన్స్. అంటే దీన్ని యూజ్ చేసుకొని పవర్ఫుల్ అప్లికేషన్స్ని మనం తయారు చేయొచ్చు. ఓకే. ఇది ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ అప్లికేషన్స్. అంటే ఏంటి, మీకు కోడింగ్ లేకపోయినా మీరు కోడింగ్తో చేయలేనటువన్నీ కూడా దీనిలో చేయొచ్చు. అంటే ఏంటి, మీరు ఒక యాప్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయీస్ డైలీ వస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సో దానికి మీరు ఒక యాప్ని తయారు చేసి ఎంప్లాయీస్ వచ్చిన వెంటనే డైలీ ఖచ్చితంగా ఆ యాప్ని ఓపెన్ చేసి దాంట్లో ఫిల్ చేయాలి టైం షీట్ని. సో దట్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు వస్తున్నారు అని. సో ఇలాగా ఆ టైం షీట్ యాప్ని మనం తయారు చేయొచ్చు. సో మీకు కోడింగ్ నాలెడ్జ్ రాకపోయినా వెరీ ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్స్ని యూజ్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. అండ్ పవర్ ఎఫెక్ట్స్ అనే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెరీ ఈజీగా A+B=C అన్నట్లుగా, అంటే 1+2=3 అన్నట్టుగా ఎక్సెల్లో ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా మనం ఈ పవర్ యాప్స్లో యాప్ని మనం డిజైన్ చేయొచ్చు. సో దీన్ని లేట్ 2015లో లాంచ్ చేశారు. అంటే 2015 ఎండింగ్ ఆఫ్ ది ఇయర్, అంటే డిసెంబర్ అలాగా దీన్ని లాంచ్ చేశారు. అండ్ పవర్ ఆటోమేట్. సో పవర్ ఆటోమేట్ అంటే ఇదొక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్. అంటే ఏంటి, మీరు చేసే మాన్యువల్ ప్రాసెస్. ఓకే. అంటే మేనేజర్కి మెయిల్ సెండ్ చేయడం, మీ బర్త్డేస్కి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏ కంపెనీలో అయినా జాయిన్ అయితే మీ బర్త్డేకి ఆటోమేటిక్గా హ్యాపీ బర్త్డే పృథ్వీ, సో హ్యాపీ బర్త్డే మీ నేమ్తో ఈమెయిల్ వస్తుంది. ఎలా వస్తుంది, ఎవరు కూర్చొని అక్కడ ట్రాక్ చేయరు. ఆటోమేటిక్గా ఇది మీ డేట్ని గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఆ డేట్ని కంపేర్ చేసుకొని
డేట్ టు మంత్ మ్యాచ్ అయిందా లేదా, మంత్ డేట్ మ్యాచ్ అయితే హ్యాపీ బర్త్డే మెయిల్ వెళ్ళాలి. ఈ విధంగా మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందరికీ వెళ్తాయి ఆటోమేటిక్గా. సో దీన్ని ఒక ఆటోమేషన్ అంటారు. అండ్ ఇంకొకటి మీకు 1 year యానివర్సరీ, 2 years యానివర్సరీ ఇలా అంటారు. అంటే ఏంటి, మీరు జాయిన్ అయిన ఇయర్, డేటు, మంత్ 3 కంపేర్ చేసుకొని ఈ రోజుకి పర్టికులర్ ఈ రోజుకి ఎన్ని డేస్ గ్యాప్ ఉంది, 365 డేసా, అండ్ ఇట్లాగా అది కంపేర్ చేసుకొని మీ ఇయర్ యానివర్సరీ అనేది మీకు పంపిస్తుంది. అంటే హ్యాపీ 1 year యానివర్సరీ, హ్యాపీ 2 years యానివర్సరీ ఇలాగా. సో ఇవన్నీ ఎవరు కూర్చొని అక్కడ కంపేర్ చేయరు, ఆటోమేటిక్గా ప్రాసెస్ ఆటోమేషన్. అంటే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తాం యూజింగ్ పవర్ ఆటోమేట్. ఈ విధంగా మనం పవర్ ఆటోమేట్ అనేది కూడా చాలా బెస్ట్ టూల్. దీన్ని 2016లో లాంచ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో మీరు సింబల్స్ అన్ని చూస్తున్నారు కదా, పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వర్చువల్ ఏజెంట్స్. ఓకే, సో పవర్ వర్చువల్ ఏజెంట్స్కి సింబల్ చూసారంటే ఇది ఒక చార్ట్ సింబల్ కదా. చార్ట్ సింబల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మెసేజ్ చేశాను అనుకోండి, మీరు నాకు రిప్లై ఇస్తారు. సో ఇది ఒక చాటింగ్ అంటే మెసెంజర్. సో ఇది ఒక కన్వర్జేషనల్ టూల్. ఓకే, ఇది ఒక పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్ టూల్, ఇంటెలిజెంట్ వర్చువల్ ఏజెంట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్స్ మీ అందరికీ తెలుసు, చాలా మందికి చాట్ బాట్స్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు ప్రజెంట్ మీరు కోవిడ్ది కానీ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఏదో ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది. సో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే రిప్లై హాయ్ వస్తుంది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. సో మీరు చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, మీ ఆధార్ కార్డుకి రిలేట్ అయి ఉన్న ఆ కోవిడ్, మీరు ఎప్పుడు ఆ ఇంజెక్షన్స్ వేసుకున్నారు, ఇవన్నీ అది చెక్ చేసుకొని మీకు ఒక షీట్ని మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎవ్వరు అక్కడ ఉండరు. సో ఇవన్నీ వర్చువల్, అంటే ఫిజికల్గా ఒక పర్సన్ లేకపోయినా వర్చువల్గా ఆ మిషన్ అంటే ఆ బోట్, ఆ రోబోట్ అంటే చాట్ బాట్, ఇది ఒకటి రిప్లై ఇస్తుంది ఆటోమేటిక్గా. సో దీన్ని మనం డిజైన్ చేస్తాం బ్యాక్ ఎండ్లో ఒక ట్రీ వ్యూ లాగా. అంటే ఏంటి, ఇప్పుడు హాయ్ పెడితే హాయ్ వెళ్ళాలి, అండ్ హాయ్ పెట్టినా, హలో పెట్టినా, గుడ్ మార్నింగ్ పెట్టినా, ఏది పెట్టినా కానీ ఈ ఫ్రేజెస్లో ట్రిగ్గర్ ఫ్రేజెస్ అంటారు వీటిల్ని. సో ఈ మెసేజెస్లో హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఈ వీటిల్లో ఎన్ని ఉంటాయో ఈ ట్రిగ్గర్ ఫ్రేజెస్లో ఏది పెట్టినా హాయ్, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వెళ్ళాలి. ఓకే, లేదంటే హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మెసేజ్ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఆటోమేట్ చేస్తాం. అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ కోర్సెస్ అని అక్కడ మెసేజ్ వచ్చింది అనుకోండి. సో ఆ మెసేజ్కి మనం ఏమి రిప్లై ఇవ్వాలి అంటే, యా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ఇక్కడ మనకి ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, ఈ విధంగా. సో ఈ విధంగా అంత ఆటోమేట్. సో ఇదంతా మనం చాట్ బాట్స్లో మనం తయారు చేస్తాం. ప్రీవియస్గా డేటా సైంటిస్టులు ఉండేవాళ్ళు. సో డేటా సైంటిస్టులు డేటాని అనలైజ్ చేసి దానికి పెద్ద పెద్ద కోడింగ్స్ రాసి ఒక చాట్ బాట్ని తయారు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ 2019లో మైక్రోసాఫ్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేది లాంచ్ అయింది. యూజింగ్ దిస్ మనం వెరీ 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 ఈజీగా వితౌట్ హ్యావింగ్ డేటా సైంటిస్ట్ మనం దీన్ని చాట్ బాట్ని డిజైన్ చేసేయచ్చు. ఈ పవర్ వర్చువల్ ఏజెంట్స్ని రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. సో కోపైలట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ మనం చేస్తుంటే మనకి హెల్ప్ చేసే ఒక ఏజెంట్. ఇప్పుడు ఫ్లైట్స్లో ఎలా అయితే పైలట్కి కోపైలట్ ఉంటాడో తోడుగా, అలాగా మనకి ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో అలా మనకి హెల్ప్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా దీన్ని రీనేమ్ చేసింది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఈ పవర్ వర్చువల్ ఏజెంట్ కూడా మనతో చాట్ చేసి మనకి ప్రాబ్లమ్స్ని, మన ఇష్యూస్ని చాలా ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తుంది కదా. అంటే ఒక కోపైలట్ లా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఎవరు అక్కడ లేకపోయినా కానీ ఎవరో ఉన్నట్టు మనకైతే ఆన్సర్స్, మనకు సొల్యూషన్స్ ఇచ్చి ఫాస్ట్గా మనకైతే హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో అని రీనేమ్ చేసింది. ఓకే, సో ఈ విధంగా మనకి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో ఈ 4ని కంబైన్ చేసి మనం పవర్ ప్లాట్ఫామ్ ప్యాకేజ్
పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ సూట్గా మనం చెప్పుకుంటాం. సో ఇంటర్వ్యూస్లో కానీ మీకు ఎప్పుడైనా అడిగారు అనుకోండి వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అని, మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ ఫుల్ సూట్ ఆఫ్ 4 products, మెయిన్లీ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. సో ఇవన్నీ ఈఎస్తో సహా మీరు నీట్గా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీరు నీట్గా నోట్స్ రాసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే ఇంటర్వ్యూయర్స్కి దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, పవర్ పేజెస్. ఇక్కడ పవర్ పేజెస్ని మీరు చెప్పలేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో పవర్ పేజెస్ ఏంటంటే ప్రీవియస్గా ఈ పవర్ పేజెస్ అనేది పవర్ యాప్స్లోని ఒక పార్ట్. ఓకే, బట్ దీన్ని డివైడ్ చేసి ఇది ఒక వెబ్సైట్స్ కాబట్టి, అంటే ఇది ఒక పవర్ఫుల్ వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తుంది, రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఓకే, సో మీకు రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని డిజైన్ చేయాలి అనుకుంటే పవర్ పేజెస్ని మనం యూజ్ చేయాలి. ఓకే, ఇది ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని 2022 లాంచ్ చేశారు. సో ఇక్కడ ఈ పవర్ యాప్స్లో మనం టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, అంటే 3 types ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో నేను ఇంట్రడక్షన్ ఆఫ్ పవర్ యాప్స్లో నేను చెప్తాను. సో ఆ దాంట్లో మీరు పవర్ పేజెస్ గురించి కూడా నేర్చుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి, అంటే పవర్ యాప్స్లో యాప్స్ని ఎలా బిల్డ్ చేస్తామో పవర్ పేజెస్లో వెబ్సైట్స్ని బిల్డ్ చేస్తాం, రెస్పాన్సివ్ వెబ్సైట్స్. అంటే ఏ స్క్రీన్కైనా, ల్యాప్టాప్ అయినా, ఏ డివైస్లో అయినా వర్క్ అయ్యేటట్టు వెబ్సైట్స్ని డిజైన్ చేస్తాం. అండ్ ఇవి డేటా కనెక్టర్స్, ఏఐ బిల్డర్, డేటావర్స్. సో డేటావర్స్ అనేది ఇవన్నీ కామన్ ఫర్ ఆల్ దీస్ టూల్స్. ఓకే, ఇక్కడ కామన్ అని సింబల్ ఉంది కదా. సో డేటా కనెక్టర్స్ అంటే డేటాని కనెక్ట్ చేయడానికి, అంటే ఏంటి, ఎక్సెల్ కావచ్చు, షేర్ పాయింట్, వన్ డ్రైవ్, ఇవన్నీ డేటాని స్టోర్ చేసుకునేవి. ఆ డేటా సోర్సెస్ని కనెక్ట్ చేస్తున్నాం ఈ టూల్స్కి. సో అందుకే వాటిని కనెక్టర్స్ అంటున్నారు, డేటా కనెక్టర్స్ అంటారు. ఓకే, అండ్ ఏఐ బిల్డర్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ ఆన్ ఫీచర్స్గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో దానికి ఏఐ బిల్డర్ని ఆటోమేటిక్గా కనెక్ట్ చేసేసారు వీటన్నిటికీ. సో మనం కోపైలట్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ డేటావర్స్, మైక్రోసాఫ్ట్ డేటావర్స్ అంటారు. సో దీన్ని మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఒక డేటా సోర్స్. సో ఇది ఒక వెరీ సెక్యూర్ అండ్ చాలా ఈజీగా మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు ఏ టూల్కైనా కానీ. ఓకే, సో ఇవన్నీ మనం ఇన్డీప్గా మనం మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. చూశారు కదా, ఈ విధంగా మీకు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో ఈ సెషన్ లో ఏ డౌట్స్ ఉన్నా గానీ మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు కనుక నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి, అప్పుడే ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. అండ్ మీరు మన నెక్స్ట్ పార్ట్స్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ లో మనం అయితే కలుసుకుందాం. పవర్ యాప్స్ అంటే ఏంటి, ఇది మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ లో మనం చూద్దాం. థ్యాంక్స్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.